నీ మనస్సాక్షిని అడిగి చెప్పు కార్తీక్. అయినా నువ్వు నాకు ఈ మాట చెప్పుచా? ఎవరూ మనస్సాక్షిని అడగక్కర్లేదు. నీకు ఆయనంటే చాలా ఇష్టం కదా, ఆయన మాట అంటే నీకు చాలా గౌరవం కదా. మరి ఆయనే చెప్తున్నారు కదా సర్దుకుపోమ్మని. ఇంకా నువ్వేం ఆలోచిస్తున్నావు? చూడు నీలిమా, తెంచుకుంటే ఏ బంధం నిలబడదు. కలుపుకుపోవాలి అంటే కొన్ని విషయాల్లో సర్దుకుపోతే అన్ని బంధాలు బలంగా ఉంటాయి. ఎన్ని గొడవలు వచ్చినా ఈరోజు నేను ఇంట్లో ఇలా ఉన్నాను అంటే దానికి కారణం అప్పుడు నేను తలవంచడమే. ఆ రోజు నేను తల వంచడం వల్లే జీవితంలో ఎప్పుడు తల దించుకునే పరిస్థితి రాకుండా వీళ్ళు నన్ను కాపాడుకుంటున్నారు. నీ బతుకు కూడా అలా ఉండాలి అంటే నువ్వు చక్రితో సర్దుకుపోవాలి. ఏంటమ్మా సర్దుకుపోయేది? ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను, సర్దుకుపో సర్దుకుపో అంటూనే ఉన్నావు. సర్దుకుపోవడానికి ఇది పెట్లో పెట్టుకున్న బట్టలు కాదు, తాళమేసి పట్టుకుపోవడానికి తాళి కట్టిన జీవితం. ముందు వెనుక తెలుసుకోకుండా జరిగిందేంటో అడగకుండా నీకు నువ్వే ఒక నిర్ణయం తీసేసుకుని ఇది అందరూ ఆచరించాలంటే కుదరదు. చూడండి, తాళి కట్టిన బంధం గురించే నేను కూడా ఇంతలా పాటుపడుతున్నాను. అయినా మీ కూతురు జీవితాన్ని నిలబెట్టాలని నేను ఆలోచిస్తుంటే ప్రతిసారి మీరెందుకు అడ్డుపడుతున్నారు? మా అమ్మ కావాలని ఏమి అడ్డుపడడం లేదు. మీరేం చెప్తున్నారో ఏం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. అందుకే ఇలా మాట్లాడాల్సి వస్తుంది. పెళ్లి కాని పిల్లవి నీకేం తెలుసు? పెళ్ళయ్యాక భార్యాభర్తలు దూరంగా ఉంటే వాళ్ళ బతుకు ఎంత నరకంగా ఉంటుందో అసలు నీకేం తెలుసు? అయినా సరే, ఒక ఆడపిల్లకి పెళ్ళయ్యాక తన భర్తతో ఉందనుకో అన్యోన్యమైన జీవితం అంటారు. తన భర్తకి దూరంగా వేరే దగ్గర ఎక్కడైనా ఉందనుకో అసలు ఏం మనిషి అని తిడతారు. అలా ఎవరూ తిట్టకూడదని చక్రిని నీలిమని కలపాలని నేను చూస్తుంటే మీరు అడ్డుపడతారేంటి? వీళ్ళకి మీరైనా చెప్పండి. నువ్వు చెప్తున్నావు కదా, ఇంకా నేను చెప్పడానికి ఏముంది? నువ్వు చెప్తే నేను చెప్పినట్టే. బాగుంది కార్తీక్, చాలా బాగుంది. నువ్వు ఏది చెప్పలేకపోవచ్చు, కానీ భాను చెప్పేది ప్రతిదీ నువ్విలా చెప్పటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, ఇప్పుడు చెప్పు కార్తీక్, నేను సర్దుకుపోవాలా కలుపుకుపోవాలా? ఏది అది నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు. ఏంటి చెప్పారు కదా, మళ్ళీ పదే పదే అడుగుతావేంటి? ఆయన చెప్పారు అంటే అన్నీ ఆలోచించే చెప్పారు. నీ బతుకు బాగుండాలనే చెప్పారు. అంతకు మించి చెప్పడానికి ఏం లేదు. మర్యాదగా చక్రితో నువ్వు సఖ్యతగా ఉండు. చూడమ్మా, ఈ ఇంట్లో నీ మాట చెల్లుతోంది కదా అని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. అసలు ఇక్కడ ఏం జరిగిందో ముందు నువ్వు తెలుసుకో. తర్వాత ఎవరిని ఎవరితో కలపాలో అందరం బాగా ఆలోచిద్దాం. మీ వాలకం చూస్తుంటే వాళ్ళిద్దరిని అసలు కలవనిచ్చేలా కనిపించట్లేదు. చూడండి, నేను వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళ కాపురం నిలబెట్టాలని కోరుకుంటున్నాను. మీలా కూల్చాలని నేను అనుకోవడం లేదు. పెద్దవారు దిద్దుకునే మాటలు చెప్పాలి తప్ప ఇలా సర్దుకోలేని తప్పులు మాత్రం చేయనివ్వకూడదు. ఇప్పటికైనా బాగా ఆలోచించుకుని పరిస్థితిని చక్కబెట్టుకోండి. పదండి. ఈ రోజేంటో అటు ఇటు తేల్చేస్తాను. అమ్మా, నువ్వు ఆవేశంలో ఉన్నావు.
పొరపాటున ఏదైనా తేడా జరిగినా ఈ ఇంట్లో మనకున్న నీడ కాస్త పోతుంది. మనకున్న బంధువులు మొత్తం దూరం అయిపోతారు. మళ్ళీ మనం ఒంటరిగా బ్రతకాలమ్మా. నాకు నువ్వు, నీకు నేను తప్ప ఇక మనకెవ్వరూ ఉండరు. అందుకే 1కి 2 సార్లు ఆలోచించమని చెప్తున్నానమ్మా. ఆలోచిస్తూ కూర్చుంటే నీలిమ కన్నీళ్లు చూడ్డం తప్ప మనమేమీ చేయలేం. అదే నేను అనుకున్న విధంగా చేస్తే అన్ని నిజాలు అవే బయటికొస్తాయి. నీలిమ అధికారికంగా ఈ ఇంటి కోడలవుతుంది. అప్పుడు నీలిమ తల్లిగా నేను, అక్కగా నువ్వు ఇక్కడుంటే కాదు కూడదనే అధికారం ఎవ్వరికీ ఉండదు. ముందా భాను సంగతి ఏంటో తేల్చి అప్పుడొచ్చి మాట్లాడతాను. అమ్మా అమ్మా అచ్చో అమ్మా ముందు భాను ఎక్కడుందో చూసిరా. ఎందుకమ్మా? చెప్పింది చేయవే. వెళ్ళు, ముందు ఎక్కడుందో చూడు భాను. వెళ్ళు. అమ్మా భాను మేడ మీద ఉంది. సరే, నువ్వు వెళ్ళి కింద గార్డెన్లో ఉండి జరగబోయేది చూడు. అమ్మా భాను, నీకెందుకమ్మా శ్రమ? ఇది నేను చేసేదాన్ని కదా. అనవసరంగా ఎండలో నువ్వెందుకమ్మా మొక్కలకి నీళ్లు పోస్తున్నావు? పర్వాలేదులేండి, ఇది నా ఇల్లు. నా ఇంటి పని నేను చేసుకుంటుంటే మీరెందుకు బాధపడుతున్నారు? అదేంటమ్మా అలా అంటావు? నీ ఇల్లు నా ఇల్లేంటి? ఇది మనందరి ఇల్లు. మేం కూడా మీ మనుషులమే కదా.